దీక్షా తత్పరతను చెప్పాలి. సంప్రదాయం ఏంటంటే కందపద్యంలో చెప్తాము. అలాగే శకారాన్ని ప్రారంభంలో నిషేధం చేశారు. వృచ్చగతిగా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. వాడికి ఏం పేరు పెట్టాలో తెలియలేదు. తెలియపోయేటప్పటికి ఆయన ఏమనుకున్నాడంటే వాడికి శకారుడు అని పేరు పెట్టాడు అనమాట. వాడి పేరు ఏం లేదు, వాడి పేరు ఏమిటి అంటే శకారుడు. వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అలా అనమాట, అది శకారం. दी अल्प प्राणम दीर्घाक्षरम दी ककार निषेध दीक्षा अनकुंडा दीपि दीपि अंते దీపిత అనకుండా బిదుపూర్వకచు దీపించు సరస్వతి అవతారం ఇదంతా విద్యకు సంబంధించింది కదా. భగవంతుల్లో భా నిషేధం. దీపించుమా